నమస్తే సీఎం టైమ్స్ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. గ్రానైట్ స్లాబ్లు లారీలను ఆపి తనిఖీ చేసే అధికారం మీకు ఎక్కడిదని గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ నాయకులు ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఆపిన లారీని ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులు వదిలేశారు. ఈ సంఘటన మార్టూర్లో జరగగా ఆ వీడియో ఇప్పుడు బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లాలో బాగా వైరల్ అయింది. ఫ్యాక్టరీ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ గ్రానైట్ స్లాబ్ల లారీలను ఆపే అధికారం ఏఎంఆర్ సంస్థకు లేదు కనుక వాటికి ఎటువంటి బిల్లు చూపించవలసిన అవసరం లేదు. ఈ విషయంలో ఏఎంఆర్ సంస్థ వారిని గట్టిగా అడ్డుకోవాలని మార్టూర్ గ్రానైట్ అసోసియేషన్ నాయకులు వారి గ్రూపులో సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్లాబ్ వెళుతున్న లారీని మార్టూర్లో ఏఎంఆర్ వారు ఆపడం జరిగింది. దీంతో వారిని అసోసియేషన్ సభ్యులు ప్రతిఘటించి లారీ తీసుకొని వెళ్లడం జరిగింది. అదేవిధంగా చీమకుర్తి పరిసర ప్రాంత ఫ్యాక్టరీల అసోసియేషన్ నాయకులు ఏఎంఆర్ ఇప్పటికీ విభేదించారు. మొత్తం మీద ఏఎంఆర్ సంస్థ సీనరేజ్ వసూళ్లు వ్యవహారం వివాదం మరే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ముందు రోజుల్లో ఏమి జరుగుతుందో వేచి చూడాలి. కాటా కాదు, బయటకు వెళ్ళిపోద్ది. మీకు సంబంధం ఏంది అసలు? కాటా కాదు, మేము వస్తుంది వెళ్ళిపోద్ది, బయట వెళ్ళిపోద్ది. స్లాబ్లు ఆపడానికి ఏంటి మీకు సంబంధం ఏంది అసలు? ఎవరు ఆపమన్నారు మిమ్మల్ని? చెప్పయ్యా, ఎవరో చెప్పు. స్లాబ్ల బండి ఆపితే ఒప్పుకోము, మాట్లాడు. స్లాబ్ల బండి ఆపితే ఒప్పుకునేది లేదు. ఈ స్లాబ్ల బండి ఆపాల్సిన అవసరం ఉంది అసలు? ఈ స్లాబ్ల బండి ఆపే టీగా ఉంటే చెప్పురా. ఏముతున్నారు అమ్మ ఏమన్నా తన్ను కూడా ఉండదు. 800 డబ్బులు వాడి నుంచి వచ్చే రాయి ఆపుకోండి. మీరు స్లాబ్ల బండ్లు ఆపితే ఒప్పుకోండి. నేను మీరు ఆపడానికి అసలు అవకాశం లేదు. మీకేం సంబంధం ఉండి ఆపుతున్నారు? వస్తున్నారా? రమ్మని మాట్లాడుతున్నాం. వసూలు చేసుకున్నారు కదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి. గుంటూరు జిల్లా డబ్బులు కట్టి ప్రకాశం జిల్లా కూడా వసూలు చేసుకున్నారు. మీకేం సంబంధం లేనట్టు డబ్బులు వసూలు చేసుకున్నారు. వస్తున్నారంటే మాట్లాడుతున్నాం. మీకు పర్మిషన్ తెచ్చుకున్నాము, పోసుకున్నాము, అయిపోయింది. మేము బిల్ రాసుకుంటాము, ఓరకు అమ్ముకుంటాము. ఏం జరిగిందో అది సెకండరీ. ఇప్పుడు మీరు స్లాబ్ల బండి ఆపే అవసరం లేదు, అవకాశం లేదు. ఆ ప్రకారం అయితే మొత్తం మేము కూడా కాలువాడిని తప్పుతున్నాస్తుంది. 2 years నుంచి మీరు వసూలు చేసుకుంటున్నారు కానీ మేము యాక్సెప్ట్ చేసాం. మాది జిల్లా కాకపోయినా బాపట్ల, ప్రకాశం జిల్లాలో వచ్చే వాళ్ళు మీరు వసూలు చేసుకుంటున్నారు కానీ మేము ఎప్పుడు కూడా అభివృద్ధి పడుతున్నాం. ఈవెన్ మేము ఎవరికైనా 500 అడుగులు ఎత్తినా కానీ మీకు ఖాతా ప్రకారం స్లిప్ తీసుకొచ్చి ఇక్కడ మేము పే చేసాం డబ్బులు. ఇది ఊరికి ఎత్తున్నామో గుడికి ఎత్తున్నామో అని కూడా మేము ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చి నేను అడగల. 300 నెట్టుకో మా బ్యాంకులో ఉంది. రోడ్డు మీదకి ఇప్పుడు మాకు ప్రకాశం జిల్లా పెట్టారు. మమ్మల్ని కూడా మీరు ఇలా చెప్పారే, ఎంత ఏం లేకుండా ఇక్కడ వదిలేరు కదా. అదే పరిస్థితిలో వదిలితే మీరు వసూలు చేసుకోండి. ఏమన్నా కలిసి ఒంగోలు పోదారండి, మేము కూడా వస్తాం, పోదారండి, మాట్లాడదాము. సార్ నేను చెప్పేది మా ఆవేదన మీకు అర్థమైంది. మీరు చెప్తున్నారు అది, మీరు అందరూ కలుసుకుని రండి, మాట్లాడతారు, మేము కూడా వస్తాము. ఓకే, మీ వాదన కూడా మేము కూడా చెప్తాం. మీరు కూడా మాట్లాడితే ఏమని తెలుస్తుంది కదా. ఇప్పుడు మన సెక్టార్ ఉంది, మేము కింద స్థాయి వాళ్ళం, మాకు భయం ఇంకా అదే సార్. నేనే తగాదకి రాలేదు, జస్ట్ మా బాధ వ్యక్తపరచాలి. అర్థమైంది మీరు చెప్పినప్పుడే. అన్నాలు చెప్తున్నారు, మాట్లాడి చెప్తే అర్థమైంది. అందుకే మీరు కూడా వచ్చి ఒకసారి అందరూ కలుసుకొని రండి, నేను కూడా వస్తాను. ఇప్పుడు మేము ఒకటి చెప్తున్నాం సార్, మేము ఒకటే చెప్తున్నాం. రెడ్డి గారు ఇంకోటి గుర్తుందంటే, ఇప్పుడు ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇవన్నీ గుంటూరు జిల్లాలో వస్తాయి, ఈ రోడ్లో ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో. అందరం పోసేది ఆకుపడింది. మేము ఎందుకు ఎక్కువ కట్టారా? ఇప్పుడు అందరికీ ఇప్పుడు అందుకని ఇక్కడ ఏం చేసి పల్నాడుకి కూడా మేము ఏదో ఆ పక్క ఏదైతే ఏంటి అనేది మేము ఒకటి చెప్తున్నాం. మేము వాళ్ళకి తక్కువైందని మేము బాధపడతాం. మీరు ఎక్కడైతే పల్నాడు డిస్ట్రిక్ట్ లో ఓల్డ్ గుంటూరులో చేశారో మాకు ఆ సిస్టమ్ లో తీసుకురండి, మీరు ఏమైనా వసూలు చేసుకోండి, అభ్యంతరం చేయండి. నేను అనేది మీరు కూడా రండి, పోదాము, మాట్లాడదాం. మా ఒంగోలు ఆఫీస్ ఉంది,
ఇప్పుడు మీకు సంబంధించిన బాపట్ల కానీ మా ఒంగోలు ఆఫీస్ మా నాగేశ్వరం గారు ఉన్నారు. వస్తాం. రండి పోదాం రండి, అందరూ కలిసి ఇప్పుడు మాట్లాడుకుంటాం. మేమే కాదండి, మేమే కాదు. ఇప్పుడు వేమవరం, మాటూరు, పంటమాలూరు, గురిజంపల్లి అందరం తెలుస్తాం. మీరు యూనియన్ ప్రెసిడెంట్ ఇక్కడ ఒకరు, అక్కడ మన వేమవరం కాడ ఆయన ఉన్నారు. మీరు ఒక నలుగురు కలుసుకొని మీరు ఒక 5 ఎంతమంది 100 మంది 200 మంది కలిసి రండి, మాట్లాడదాం. ఏమన్నా సామరస్యంగా పోతారు కదా, అంటే మీ వాళ్ళతో పోయేది కాదు కదా. ఇందులో ఏంటంటే బాపట్ల జిల్లా వరకు ఎందుకంటే బాపట్ల జిల్లాలోకి వచ్చేదంతా చీప్ మెటీరియల్, ఇక్కడ ప్రకాశం జిల్లాలోకి వచ్చే ఏదైనా అటుపక్క ఇటు మిక్సింగ్ అయ్యేగలుగుతుంది కదా, ఏదైనా రెండు మిక్సింగ్ అయ్యేగలుగుతుంది. వేరే వేరే అది వేరే వాళ్ళ కదా, ఆ పక్క నుంచే కదా ఇటు పక్క వస్తుంది. అదే ఎందుకు రైతుగా లేదండి? నేను అదే అంటున్నాను. మాకని మేము హ్యాపీగా సహకరిస్తాం. ప్రెసిడెంట్ అయితే గుంటూరు జిల్లాలో కూడా మొత్తం ఆవేశం. ఇది మా పాస్ కానీ ఏది కానీ ఇవ్వట్లేదు, పూర్తి నిలిపేశాం. కానీ చూడండి మీరు ఏదో వస్తారు కదా, మేమేం చెప్తున్నామంటే చిన్న సలహా చెప్తాను. మీరు అటు నుంచి దీనికి ఏం ఆపుతారు? మీరు ఈడ మాకు రావాలిగా రాళ్ళు వస్తే మేము కోసుకొని అమ్ముకుంటే దానికి మీకు నేను అందుకోసమే నేను అంటాను. నేను కూడా అందుకేనా నేను అంటాను. రాళ్ళు రానివ్వండి, మీకు ఎన్ని కాదు. నేను అందుకనే మీరు రండి కలుసుకొని అందరూ మీ యూనియన్ లీడర్లు ఉన్నారు, ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలుసుకొని రండి, మొదలు మాట్లాడదాం. నెంబర్ ఇవ్వండి. అసలు కోడికే గుడ్డు పెట్టుకొని కొత్త కాటం పెడితే ఆడి నుంచి వస్తే గుడ్లు ఎరుకు తేవడానికి కమ్యూనికేట్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అందరం కలిసి ఒక మీటింగ్ ఇస్తున్నాం. సరేనా? ఒంగోలు వాళ్ళు కూడా అందరూ మనతో కట్టాలి. వీలైతే మీరు అందరిగానే కలిసి ఉంటారంటే మా సార్ వాళ్ళు కూడా ఇక్కడికే రమ్మంట. పని చేయండి. నేను చెప్తా రమ్మని చెప్తాం. టాటా ఆఫీస్లోనే మాట్లాడతాను. అది బెటర్. ఒంగోలు ఏరియాలో కూడా తెలిపిస్తాం. అదేనా టాటా ఆఫీస్లోనే మాట్లాడేస్తాను. అది కలిసి అయితే మాట్లాడతాం. అన్న చెప్పిన కూడా అన్న మాకు చెప్తాడు. అందరూ సార్ ఒకేసారి మా సార్ వాళ్ళు కూడా రమ్మని చెప్తారు. మీరు అందరూ కూర్చొని మాట్లాడదాం. ఆడ ఏమనేది మాట్లాడి క్లియర్ అయిపోతుంది కదా, అది నేను మీరు ఆడ అసలు అర్థం పెడతాం రాంగ్ తప్పదు. నేను అసలు నేను అనేది మీకు ఆలోచించేవాడిని మీకు ఎట్లా చెబుతున్నాను. నేను అనేది ఇప్పుడు మీరు అంటే నలుగురు కలిసి చెప్తేనే కదా తెలుస్తుంది, ఏం ప్రాబ్లం అనేది కదా. అలా ఈ ఒక రోజుతో అవదలే ఇది, ఈ ఒక రోజుతో ఏది కాదు. ఏదైతే అదే విధంగా జరగడమా, నేను ఇక్కడ అక్కడి పక్క మారడం ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. బిజినెస్ అన్న మనం ఏమన్నా వేరే విధంగా కాదు, ఇది పొలిటికల్ కాదు. పొలిటికల్ అయినా అది అయిపోయింది, ఓట్లప్పుడే అయిపోయింది. ఎప్పుడో అయిపోయింది, మళ్ళీ ఎవడు వస్తాడు ఎవడు రాడు. ఇప్పుడు ఓట్లు వేయడం అనేది అయిపోయింది, పొలిటికల్ ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు మీ చేతిలోకి వచ్చింది. మీరు మేము కలిసి వెళ్తే సుఖంగా ఉంటాం. నేను అనేది కూడా అందుకోసమే నేను అంటున్నాను, మీరు అందరూ కలుసుకొని చెప్పాలని ఎప్పుడు వస్తారని చెప్పండి. మన పర్మిట్ అందుకే నేను అంటాను, అందరూ కలిసి మీరు 4 5 ఇటు 100 మంది అయినా కూడా కానీ రండి, ఆఫీస్ లో కూర్చుందాం, మాట్లాడి మా సార్ వాళ్ళు కూడా రమ్మని చెప్తాను, వచ్చి మాట్లాడుకొని చేసుకుంటాం. దానికి మేమేమంటున్నామంటే గుంటూరు వాళ్ళు తక్కువ ఇస్తున్నారు, మేము బాధపట్ల. అదే అదే అది కాదు, ఎవరికైనా సమన్యాయం ఉండాలి. అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి లాభం లేదు కదా. ఇప్పుడు 2 రోజుల ముందైతే స్టార్ట్ కాలేదు కాబట్టి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఉంటుంది. ఇప్పుడు 2 పక్కలు ఏదైనా ఉండేదే ఉండాలి, అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఉండేదని లేదు కదా. మీరు చేయడం చేయండి, అన్న దగ్గర నెంబర్ ఉంది, నేను తీసుకొని మీరు చేసి చెప్పినా చెప్తాను. బండి పంపించేస్తున్నాను, ఏదన్నా లేవల్ బండి ఆపారు, అందుకే ఇప్పుడు వచ్చింది. పంపించాను చెప్పండి. మీరు రేపు వీలైతే త్వరగా బాగా వచ్చి మాట్లాడిచ్చారు. మాట్లాడతాం. అది రేపు పొద్దునకి ఏం మాట్లాడతారా? ఒంగోలు వాళ్ళు కూడా చెప్పి రేపా ఎల్లుండి అనేది ఫిక్స్ చేద్దాం. సరే, మేము మీకు చెప్పిన తర్వాత మీ వాళ్ళు చెప్తాం. సరే, వాళ్ళకి కూడా ఖాళీ ఉండాలి, మాకు ఖాళీ ఉండాలి. మా సార్ వాళ్ళు అయితే ఎప్పుడైనా రమ్మని చెప్తాను. ఎందుకంటే మన ఖాళీ లేకుండా ఏముంది, చెక్ పోస్ట్ పెట్టి ఆపితే అందరూ వరకు ఖాళీ కదా. ఉంటాయి కదా ఖాళీగానే మన ఖాళీ